ఇప్పుడు మనం ఇంకొక చిన్న ముగ్గండి. కాకపోతే ఇది సంక్రాంతి టైంలోకైతే ఇంకా బావుంటుంది. లేకపోతే శుక్రవారం, మంగళవారం వేసుకోవడానికైనా చాలా బావుంటుంది. 5 చుక్కలు, మధ్య చుక్క 3 వచ్చే వరకు వేసుకోవాలనమాట. ఇప్పుడు మధ్యలో పద్మానికి వేసినట్టుగా 3 చుక్కల్ని కలుపుతూ 3 గీతలు గీసుకోవాలి. అలా అనమాట ముందు చూపించినట్టుగా. ఆ తర్వాత ఇలా యూ షేప్ లాగా మనం 4 చుక్కల్ని అంటే ఆల్రెడీ ఒక గీత చుక్కతో పాటు ఖాళీగా ఉన్న 3 చుక్కల్ని కలిపితే ఇలా ఒక విస్తరాకు మోడల్‌లో వస్తుందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్‌టెండ్ చేయబోతున్నాము. ఈ విస్తరాకు మధ్య చుక్క ఉంది కదా! అక్కడి నుంచి మధ్య చుక్కలాగా పక్కన అంటే మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ఈ విధంగా పైనుంచి ఇంకొక 2 లైన్‌లు 2, 1 వచ్చే వరకు కలుపుకోవాలి. ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట ముగ్గుకి. అంటే మామూలుగా చేత్తో పెట్టేయొచ్చు. కానీ పర్ఫెక్ట్ సైజ్ అండ్ షేప్‌లో రావాలి అనుకుంటే గనక ఈ విధంగా వేసుకోండి. ఇలా ఒక ఆకులాగా తీయాలన్నమాట. అలా మిగతా అన్ని పక్కల కూడా వేసుకోవాలి. ఇది పర్ఫెక్ట్‌గా చెప్పాలి అంటే విస్తరాకు మనం సంక్రాంతి టైంలోనే ఎక్కువగా వేస్తూ ఉంటాము. లేకపోతే శుక్రవారాలు, మంగళవారాలు కానీ వేసుకుంటూ ఉంటాము. ఇక దీన్ని మీరు ఎలా అలంకరించుకుంటారు ముగ్గుతో కానీ, రంగులతో కానీ ఇది చూడటానికి చిన్నగానే ఉంటుందండి. కానీ మనం వేసే రంగులు కానీ, మధ్యలో పెట్టే ఇలాంటి గీతలు కానీ దానివల్ల చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది. ఏదైనా సరే మనం చేసే అలంకారాన్ని బట్టే అందం అనేది వస్తుంది కదా! సో, మనకి నచ్చిన విధంగా కలర్స్ వేసుకుంటారో, గీతలు వేసుకుంటారో మీకు నచ్చిన విధంగా డెకరేట్ చేసుకోండి ఈ ముగ్గుని. అంటే కొంచెం ఇదివరకు అయితే పెద్ద పెద్ద వాకిళ్ళు ఉండేవి కాబట్టి సంక్రాంతి టైంలో పెద్ద పెద్ద ముగ్గులు వేస్తూ చాలా బాగా చేసేవారు. ఇప్పుడు అన్నీ చిన్న చిన్న లోగిళ్ళు అపార్ట్మెంట్లో అయిపోయేసరికి ఇంటి ముందు ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకొని సంక్రాంతిని ఎక్కువ మంది చేసుకుంటున్నారు. అందులో నేనొకదాన్ని.